హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్ కీర్ అంటే రైస్ పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అయితే బియ్యంతో చేసే ఈ స్వీట్ పాయసం ఎలా చేయాలో చూసుకుందాము. ఈ రైస్ పాయసం చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పాయసం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. బియ్యం, ఒక అర గ్లాసు బియ్యాన్ని అంటే టీ గ్లాస్తో పోలిస్తే ఒక గ్లాస్ బియ్యం లేదా ఫుల్ గ్లాస్తో తీసుకుంటే అర గ్లాసు బియ్యాన్ని బాగా కడిగి అరగంట నానబెట్టాలి. దాంట్లో నుండి వాటర్ తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇక తరువాత చక్కెర రుచికి సరిపడా లేదా మీరు అరకప్పు చక్కెరని తీసుకోండి. తరువాత కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, అర టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ వరకు తీసుకోవాలి. 2 టీ స్పూన్ల రైస్ రవ్వ లేదా బొంబాయి రవ్వని కూడా యూజ్ చేయొచ్చు. ఆ బొంబాయి రవ్వ కానీ రైస్ రవ్వ కానీ ఆప్షనల్కి మాత్రమే. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నెని పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేయాలి. కాస్త ఎరుపు రంగులోకి రాగానే వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అందులోనే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసి అరగంట నానబెట్టిన బియ్యాన్ని వేసి నెయ్యిలో వేయించాలి. ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బియ్యం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే గిన్నెలో 1 లీటర్ పాలని తీసుకోవాలి. పాలని బాగా బాయిల్ చేయాలి. పాలు పొంగు వస్తున్న సమయంలో ముందుగా ఫ్రై చేసిన బియ్యాన్ని వేయాలి. ఇప్పుడు వేసిన బియ్యం బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించాలి. ఈ పాయసానికి అన్నం ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. ఒక 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తరువాత మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. బియ్యం ఉడికిన తర్వాత కూడా పాయసం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. కాస్త పాయసం దగ్గర పడ్డాక చక్కెరని వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోనే 2 టీ స్పూన్ల రవ్వని వేసి మిక్స్ చేయండి. మరియు దాంట్లోనే యాలకుల పేస్ట్ కూడా అంటే యాలకుల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని మొత్తం పాయసం దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా కలుపుకున్న డ్రై ఫ్రూట్స్ని అంటే ముందుగా వేయించి పక్కకి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే ఎమ్మి పాయసం రెడీ అయిపోయినట్లే.